బీజేపీ స్టేట్ కమిటీలో ఎవరి మార్కు లేదన్నారు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు. కమిటీ కూర్పులో ఎవరి ఒత్తిడి, ఎలాంటి తప్పు జరగలేదన్నారు. అందరి అభిప్రాయాలతోనే కమిటీ ఏర్పాటైందని చెప్పారు. స్టేట్ కమిటీలో చోటు దక్కని నేతలకు ఇతర వాటిల్లో న్యాయం చేస్తామని చెప్పారు. బీజేపీ స్టేట్ కమిటీపై విమర్శలు చేసేవాళ్లు చేస్తుంటారని, వారిని పట్టించుకోనవసరం లేదంటున్న రామచంద్రరావుతో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త కమిటీని తాజాగా ప్రకటించడం జరిగింది. కమిటీతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మనతోని మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. సార్, మీరు అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత రీసెంట్గా కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ ఎంపిక ఎలా జరిగింది అనుకో? బ్రహ్మాండంగా జరిగింది. దానిలో సమస్య లేదు. మంచి యంగ్ ఎనర్జెటిక్ టీం వచ్చింది. మా పార్టీ రూల్స్ ప్రకారం 40% పాతోళ్ళు, 60% కొత్తలు ఉండాలి. అదేవిధంగా బ్యాలెన్స్ చేసాము. ఈ టీము తప్పకుండా రేపు పార్టీ అధికారంలో తీసుకువచ్చే దిశలో కష్టపడతారని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే చాలామంది అసంతృప్తులు ఉన్నారు పార్టీకి సంబంధించి, ఎన్నో ఏళ్ళ నుంచి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. బట్ వారందరినీ కాదని కొందరి ఎంపీలు కానీ వారి ప్రాతినిధ్యం తీసుకుని కమిటీ ప్రకటించారని ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. అవన్నీ అర్థం లేని చర్చలు. న్యాచురల్గా కొంతమంది రాణులకు ఒకటే పోస్టుని అందరికి ఇవ్వలేము, అలా కొంత బాధ ఉంటుంది. కానీ అందరికీ బాధ్యతలు ఇస్తాము. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. పార్టీ అందరినీ సర్వీసెస్ వాడుతుంది. దాంట్లో కొంత నిరుత్సాహం ఉంటుంది కొంతవరకు. అది మనము సహజం, అది మానవ సహజం అది. కానీ వాళ్ళందరూ నిరుత్సాహపడకూడదు. పార్టీలో ఏదో రకంగా బాధ్యతలు ఇచ్చి వాళ్ళ పార్టీ పనులు అందరూ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. అంటే కమిటీ ఎన్నిక ముందు అనేక మంది నాయకులు కానీ, కార్యకర్తలు, ముఖ్య నేతలు అందరూ మిమ్మల్ని వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ సాటిస్ఫై చేశా అనుకుంటున్నారు. దీంట్లో సాటిస్ఫై చేయడం అందరూ కష్టం. ఎవరు కూడా 100% సాటిస్ఫై చేయలేరు. మాకు లిమిటెడ్. కాంగ్రెస్లోనే మాకు 100 జనరల్ సెక్రటరీలు ఉంటే నేను అందరినీ సాటిస్ఫై చేస్తుండే. మాకు ఉండే 3 జనరల్ సెక్రటరీలు, మాకు ఉండే 8 వైస్ ప్రెసిడెంట్, మాకు ఉండే 7 వైస్ సెక్రటరీలు. సో కాబట్టి మాకు వేల రిక్వెస్ట్లు వచ్చినాయి. సో కాబట్టి ఎవరికైతే రావు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు వేరే రకంగా మేము యూజ్ చేసుకుంటాం. వాళ్ళకి ఏనంత మాత్రాన వీళ్ళు అది ఒక ప్రాతిపదిక ఉంటుంది. దాని ప్రకారం దాన్ని సెలెక్ట్ చేస్తాము. అంతేగాని ఇది ఏదో ఆలోచన, ఏదో అసంతృప్తి కాదు, బాధ ఉండి అంతే. 15వ తారీఖు బీసీ సభ కామారెడ్డిలో పెట్టబోతున్నారు. బీసీ బిల్లు కానీ, బీసీ రిజర్వేషన్లు పదే బీజేపీ అడ్డుకుంటుంది. బీజేపీ నేతలు చేపట్టే బీసీ బిల్లు అనేది అమలు కావడం లేదు, బీసీలకు రిజర్వేషన్లు కూడా రావడం లేదని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ సభను ఎలా చూస్తారు? ఈ సభ ఇది వాళ్ళకి పెట్టుకునే నైతిక అధికారం లేదు. బీసీలకు ఏం చేశారని వాళ్ళు పెట్టుకుంటారు సభ. పెద్ద డిక్లరేషన్ చేస్తే కామారెడ్డిలో, ఇప్పుడు కామారెడ్డి ఎట్లా ఏ మొహం తీసుకుని పోతున్నారు వాళ్ళు? వాళ్ళకు మీటింగ్ పెట్టే అధికారమే లేదు. వాళ్ళకు నైతికమైనటువంటి అధికారం లేదు. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఇస్తేనే మీరు పెట్టుకోండి. బిల్లు పాస్ చేస్తారు. దాంట్లో తప్పులు తడకలు ఉంటే మళ్ళీ కొత్త సవానా చేస్తారు. మళ్ళీ ఇంకో బిల్లు పంపిస్తారు గవర్నర్కు. ఇదే తుగ్లక్ ఆట అయిపోయింది. వీళ్ళందరికీ మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో సెప్టెంబర్ 17th విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించబోతున్నారు. ఎట్లా ఉంటాయి కార్యక్రమాలకు సంబంధించి? ముఖ్య అతిథులుగా ఎవరు పాల్గొంటున్నారు? ఎట్లా నిర్వహిస్తున్నారు? మీరు అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద కార్యక్రమం ఇది ఎలా ఉండబోతుంది? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాము. మన కేంద్ర సురక్షా బలగాలన్నీ కూడా పెరేడ్గా పాల్గొంటారు. రాజ్నాథ్ సింగ్ గారు. అది ప్రభుత్వం కార్యక్రమం. పార్టీగా 17 సెప్టెంబర్ మాకు 2 ఉన్నాయి. 17 సెప్టెంబర్ నాడు మేము భారతదేశ జెండాని అన్ని చోట ఎగిరేస్తాం, బూత్ వారీగా. ఈ యొక్క రాజ్నాథ్ సింగ్ గారి ప్రోగ్రాంలో కూడా మీ ప్రజల్లాగానే పాల్గొంటాం. రెండోది పార్టీ ఆఫీస్లో కూడా మేము జెండా ఎగిరేస్తాం. 17 సెప్టెంబర్ నాడు విశ్వకర్మ దినం ఇప్పుడే చెప్పారు, ఇక్కడ హవనం జరుగుతుంది. 17 సెప్టెంబర్ నాడు నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు కూడా. సో పుట్టినరోజు దగ్గర నుంచి అక్టోబర్ 2 దాకా సేవా కార్యక్రమాలు కార్యకర్తలు ఉంటారు. కాబట్టి ఈ యొక్క 17 సెప్టెంబర్ కాదు, 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 దాకా కూడా సేవా కార్యక్రమాలతో, అదేవిధంగా భారతదేశ జెండా ఒక ఎగిరేసి మనం నేషనల్ యాంథమ్ పాడి 17 సెప్టెంబర్ నాడు భారతదేశంలో చేరినందుకు ఈ తెలంగాణకు అందరూ కూడా గర్వంగా భావించి విమోచన దినంగా అందరూ జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఫైనల్గా రాష్ట్ర నాయకత్వానికి కానీ ఈ కమిటీలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ తన మార్కు చూపెట్టుకోలేకపోయారని కూడా ఒక విమర్శలు కొన్ని బయట వినిపిస్తున్నాయి. అందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? నా మార్కు అవసరం లేదు, ఇది బీజేపీ మార్కు, అంతా తెలుసుకోవాలని చెప్తాను. సో అది బీజేపీ కమిటీకి సంబంధించి
పార్టీ నిర్ణయము బీజేపీకి సంబంధించిన నిర్ణయం ఆధారంగానే కమిటీ నియమించామని చెప్పి కామారెడ్డిలో బీసీ సభ నిర్వహించే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.